పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థులు ఎడుహంట్ ఒలింపియాడ్స్ విశాఖపట్నం వారి రాష్ట్ర స్థాయి శ్రీనివాస రామానుజం మ్యాథ్స్ ఒలింపియాడ్ ఎస్ఆర్ఎము కలాం సైన్స్ ఒలింపియాడ్ పోటీ పరీక్షలలో గాయత్రి పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు సెకండ్ లెవెల్ పరీక్షలలో విశేష ప్రతిభ చూపించినారు. ఇటీవల ప్రకటించిన సెకండ్ లెవెల్ ఫలితాలలో 300కు పైగా పాఠశాలల విద్యార్థులతో పోటీ పడుతూ గాయత్రి విద్యానికేతన్ హైస్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. 4వ తరగతి విద్యార్థిని యు అమూల్య యోగా, 7వ తరగతి విద్యార్థిని బి నిశ్చిత సౌత్ ఇండియా లెవెల్లో 2వ ర్యాంక్ సాధించి సిల్వర్ మెడల్స్ సాధించారు. అలాగే 3వ తరగతి విద్యార్థి పి అశ్వంత్, 4వ తరగతి విద్యార్థిని హనుశ్రీ సౌత్ ఇండియా లెవెల్ 3rd ర్యాంక్ సాధించి బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. విద్యార్థుల ఈ విజయంపై పాఠశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, కరెస్పాండెంట్ రజనీదేవి, ప్రధానోపాధ్యాయుల ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. విశాఖపట్నం వారు సౌత్ ఇండియా లెవెల్లో ఒలింపియాడ్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది. ఒకటి శ్రీ రామానుజం మ్యాథ్స్ ఒలింపియాడ్, అదేవిధంగా కలాం సైన్స్ ఒలింపియాడ్ 2 ఎగ్జామ్స్ కూడా వీరు గత నెలలో నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపుగా 300 స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో మా గాయత్రి విద్యానికేతన్కి చెందినటువంటి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సౌత్ ఇండియా స్థాయిలో సెకండ్ ర్యాంక్ సాధించేసి సిల్వర్ మెడల్స్ సాధించడం జరిగింది. అదేవిధంగా 3rd ర్యాంక్ సాధించి బ్రాంజ్ మెడల్ కూడా సాధించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మా స్కూల్ నుంచి 40 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో 2కి సిల్వర్ మెడల్, 2కి బ్రాంజ్ మెడల్ సౌత్ ఇండియా లెవెల్లో రావడం జరిగింది. దాంట్లో 4వ తరగతి చెందినటువంటి అమూల్య యోగా మరియు 7వ తరగతి విద్యార్థిని బి నిశ్చిత 2కి సిల్వర్ మెడల్ రావడం జరిగింది. అదేవిధంగా మన అశ్విత్ 3వ తరగతి, అదేవిధంగా పి అశ్విత్ మరియు అనుశ్రీ 2రికి కూడా బ్రాంజ్ మెడల్స్ రావడం జరిగింది. వీరికి ఈ విధంగా సౌత్ ఇండియా లెవెల్లో నిర్వహించినటువంటి కాంపిటీషన్స్లో వీళ్ళు 2nd, 3rd ర్యాంక్ రావడం మా స్కూల్కు గర్వకారణం. వీరు ఆ విధంగా వీరికి ప్రిపేర్ చేయించినటువంటి అధ్యాపకులకు కూడా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వీరు రాబోయే కాలంలో ఇంకా జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించి మంచి ప్రతిభ చూపించాలని, ఆ విధంగా గాయత్రి విద్యానికేతన్ ఎప్పుడు కూడా చదువుతో కాదు ఇతర విషయాల్లో కూడా ముందుంటుందని దీనికి నిదర్శనం. ఎందుకంటే మేము మా రోజు సబ్జెక్టునే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, ఇతర స్కిల్స్లో కానీ ఎప్పటికీ మేము ట్రైనింగ్ని ఇస్తూనే ఉంటాం. కాబట్టి దానిలో భాగంగానే వీరి యొక్క ప్రతిభను కనబర్చారని మేము తెలియజేస్తూ, ఈ విధంగా మెడల్స్ సాధించినటువంటి విద్యార్థులకు మరియు అధ్యాపక బృందానికి నా యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.